డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్పై ఉట్నూరు పిఎస్లో కేసు నమోదైంది. ప్రభుత్వం 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరుపక్షాల వాదనలు విని హైకోర్టు తీర్పును వెలువరించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఈ రోజు ఊరట లభించిందని చెప్పొచ్చు. ఉట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు అయితే కొట్టివేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో ఒక కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వంలోని 25,000 కోట్లు కుంభకోణం పాల్పడ్డారంటూ కూడా ఇటు కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ విమర్శలకు సంబంధించి కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఒక ఫిర్యాదు అయితే ఉట్నూరు పిఎస్ లో అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఇది హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగింది. ఇరువైపు వాదనలు విని తీర్పు అయితే హైకోర్టు అయితే వెల్లడించింది. ముఖ్యంగా హైకోర్టు ఏదైతే కేటీఆర్ పై నమోదైన కేసుని క్లాష్ చేస్తూ కూడా ఈరోజు తీర్పు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గత ఏడాదిలోనే సెప్టెంబర్ లో కేటీఆర్ కొన్ని విమర్శలు అయితే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని 25,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా కేటీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూరు పిఎస్ లో కేసు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగిన తర్వాత ఇరువైపుల వాదనలు విని కోర్టు ఈ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టువేస్తూ కూడా తీర్పు వెల్లడించింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.